సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంకల్ప దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట, గజ్వేల్ అభివృద్ధి చెందినట్లు చేర్యాలలో అభివృద్ధి జరగలేదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేర్యాల ప్రాంతం నుండి నీళ్లు, నిధులు తీసుకెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలు చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ఒకప్పుడు తాలూకాగా నియోజకవర్గ కేంద్రంగా వెలిగిన చేర్యాల రోజురోజుకు అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని ముక్కలు చెక్కలు చేసి అసెంబ్లీ, జనగామ ఎంపీ భువనగిరి, వ్యవసాయ డివిజన్ గజ్వేల్, ఏసీపీ, విద్యుత్ హుస్నాబాద్ జిల్లా సిద్దిపేటలకు విడదీసి చేర్యాల ప్రాంతాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఎవరైనా కానీ మనం పుట్టిన గడ్డను మర్చిపోవద్దు, మనం కన్న తల్లిదండ్రులను మర్చిపోవద్దు, మనం చదువు చెప్పిన గురువులను మర్చిపోవద్దు. ఈ 3 చేస్తే మనం తప్పకుండా అభివృద్ధి అవుతాం. మరి ఈరోజు కేసీఆర్ ఏమైంది? మనం అంతా ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతాన్ని ఎట్లా నష్టం చేయాలి, ఈ ప్రాంత ప్రజలకు ఏం మోసం చేయాలని కుట్రతో పనిచేసింది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా పనిచేయలేదు. మనకు ఎప్పుడు కూడా అనేక నష్టాలు చేసిండ్రు. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. మనకు రెవెన్యూ డివిజన్ ఇవ్వలేదు. మన ప్రాంతం నుంచి అన్ని ఆఫీసులు డిఈ ఆఫీసులని తీసుకుపోయినరు. మన నియోజకవర్గాన్ని 2 ముక్కలు చేసిండ్రు. జనగామ నియోజకవర్గాన్ని 2 ముక్కలు. ఈ 4 మండలాలు ఇక్కడ, 4 మండలాలు అక్కడ, ఇక్కడ ఒక మున్సిపాలిటీ, అక్కడ ఒక మున్సిపాలిటీ. ఈ రకంగా విభజించి మరి పోనీ ఏమన్నా చేసిరా? 4 మండలాలు కలుపుకున్న దాంట్లో కుట్ర ఉంది. నేను అదే చెప్తున్నా. ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు గాని, మంత్రులు గాని, ప్రజాప్రతినిధులు గాని ఒక మంచి కొరకు పనిచేయాలి. మనకు 4 మండలాలు చుట్టుపెట్ట కలుపుకున్నారు. ఒకవేళ నిజంగానే 4 మండలాల ప్రజలకు లాభం అవుతుంది అంటే నేనే ఒప్పుకుంటా ముందుగాల. మీరు ఏం లాభం చేసిండ్రు? కలుపుకున్న తర్వాత ఒక టర్మ్ మొత్తం ఉన్నారు. ఈ 4 మండలాలకు మీరు ఏం చేసిండ్రు చెప్తా. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయిండ్రు. మన రైతుల పొట్ట కొట్టిండ్రు, మన రైతుల కడుపు కొట్టిండ్రు. ఇది నిజమా కాదా చెప్పండి. తపాస్పల్లికి సిద్దిపేటకు నీళ్లు పోతున్నాయా లేదా? అంతే. ఇక మన మార్కెట్ యార్డ్ ఉన్నది, చేర్యాల మార్కెట్ యార్డ్ ఉంది కదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు ఇక్కడ రైతుల కొరకు అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాలి. రైతులు వచ్చినప్పుడు లేట్ అయితే రాత్రి అక్కడ పండుకోవాలి. అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు వేయాలి, కొన్ని షెట్లు వేయాలని చెప్పేసి 8 కోట్ల రూపాయలు జమ చేసి మార్కెట్ యార్డ్ లో పెట్టిండ్రు. హరీష్ రావు మంత్రి కదా, ఇక్కడ సెక్రటరీ పిలిపించుకున్నాడు. ఆనాడు ఉన్న చైర్మన్ ఎవరైతే ఉందో ఆయన సంతకం పెట్టించుకొని 8 కోట్ల రూపాయలు చేరాల నుంచి సిద్దిపేటకు తీసుకుపోయాడు ఒక మంత్రిగా. మంత్రికి నీళ్లు డబ్బులు లేవా? మంత్రికి ఎన్ని శాఖలు ఉన్నాయో మీకు తెలుసు కదా. రాష్ట్ర బడ్జెట్ అంతా ఆయన చేతిలో ఉంది. ఫైనాన్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్. ఆయనకు గతి లేక మన చేర్యాల మార్కెట్ యార్డ్కి వెళ్లి 8 కోట్ల రూపాయలు తీసుకుపోయింది. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరు? నేను పెంచి పెద్ద చేసిన వాళ్ళే దాంట్లో 190 మంది. వాళ్ళు నా తమ్ముళ్ళని అనుకుంటా. మరి చేర్యాల ప్రాంతానికి ఏ నష్టమైనా, ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడున్న రాజకీయ నాయకులందరూ ఒక తల్లికి కష్టం వస్తే, ఇబ్బంది వస్తే కొడుకులు ఎట్లా ఆదుకుంటారు, తల్లిని ఎట్లా కాపాడుకుంటారో మన రాజకీయ పార్టీలు ఉండని. కానీ మన చేర్యాలకు నష్టమైనప్పుడు అన్ని చేర్యాలో ఉన్నటువంటి రాజకీయ నాయక పార్టీలు అన్నారు ఏకమై మన ప్రాంత అభివృద్ధికి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. రెవెన్యూ లేకపోవడం వల్ల మనకి ఇప్పుడు ఆర్డీఓ కొరకు ఎక్కడికి పోతున్నాం? చేర్యాల వాళ్ళేమో సిద్దిపేటకు పోతున్నారు, మద్దూరు వాళ్ళేమో హుస్నాబాద్ పోతున్నారు. డిఎస్పీ కలవాలంటే, ఏసీపీ కలవాలంటే ఇక్కడేమో ఇక్కడ వాళ్ళేమో సిద్దిపేటకు పోతున్నారు. మద్దూరు, తుల్మెట్టనేమో హుస్నాబాద్ పోతున్నారు. ఎలక్ట్రిసిటీ కావాలంటే గజ్వేల్ పోతున్నాం. ఇంకొకటి కావాలంటే సంగారెడ్డి కూడా పోతున్నాం. మనం ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనోళ్ళందరూ కూడా మేమంతా కూడా కూర్చుండి మరి ఏదో రకం కూడా జేఎస్ వాళ్ళందరూ కూడా వీళ్ళే కాదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చినా తీసుకుపోతాం. సిపిఎం పార్టీలు వచ్చినా తీసుకుపోతాం. మాకు వేరే తారతమ్యాలు ఏం లేవు. మన ప్రాంతం కొరకు రేపు వాళ్ళకి ఇది వస్తే వాళ్ళకి వసతి కలగదా? కాబట్టి
ఏదో ఒక విధంగా తప్పు పట్టాలి, ఏదో ఒక విధంగా నీతి అయినటువంటి ఉద్దేశం ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలి, మంచి పనికి అందరం కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ తప్పకుండా రెవెన్యూ డివిజన్ అయితే మనకు విలువ పెరుగుతుంది, మన చీరాల టౌన్ విలువ పెరుగుతుంది. చీరాల టౌన్ వెళ్ళినప్పుడు మనకు వెళ్ళినట్టే కదా, మనకు కూడా ఒక పరపతి పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మేమంతా ప్రయత్నం చేస్తాం. అప్పుడు అది వచ్చి రెవెన్యూ డివిజన్ వస్తే మనకు మన ఒక కలెక్టర్ ఆఫీస్కే మనం పోవాలి, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ కు జిల్లాకు పోవాలి. అయితే ఈ రెవెన్యూ డివిజన్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు అవంతా కూడా అధికారులు విచారించి దాదాపు ఒక 7-8 మండలాలు కలిపి చేస్తారు. అది మనం అధికారులకు వదిలేద్దాం. వాళ్ళు వసతి ఉంటుంది, ఏవేవైతే వసతి ఉంటుంది, ఏ పబ్లిక్ కన్వీనియంట్ ఉంటుంది అవన్నీ చూసి వాళ్ళు చేస్తారు. తప్పకుండా ఈ రెవెన్యూ డివిజన్ కొరకు మాత్రం మనం అందరం కూడా కృషి చేద్దాం. నా వంతు సహకారం పూర్తిగా అందిస్తా, ముఖ్యమంత్రికి ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా